బరాబర్ ఇంకా రావాలి రేపాలు రావాలి కింద మాలిక్ కొంచెం తీయాలి లెవెల్ పోయింది ఒక్కసారి జాగ్రత్త గట్టి పట్టుకో తీయాలి కొంచెం మాలి చైతన్య
రేణుగా ఎల్లమ్మ తండ్రి పరశురామ ముండరాజు మగరాజు ఎల్లమ్మ శివుడు పార్వతి విష్ణులక్ష్మి 66 70 గుడ్డలు మైలపూర్ పడ ముచ్చాపడ ఇంకా సరేనా అయ్య
శివేది శివే ఇక్కడ శివేది శివేది హరేది హరేది అంబా శాంబ ఈశ్వర బలవాను మా పార్వతి రక్ష రక్ష దేవి మాతాది ఈ శరీరం బాగుందా ఆ శరీరం బాగుందా నమ భాజీ దేవానం దేవదేవానం పాద పూజ చేస్తున్న పుణ్యాలు కొట్టాను అమ్మ పాద పూజ చేస్తున్న పుణ్యాలు తప్పదైనా కొడుకులు బిడ్డలు కోరుతున్న కొట్టి కావాలి మా అవరాలు ఇల్లమ్మ గౌరాలు తండ్రి పరశురామ తండ్రి ఉప్పలమ్మ మీ బాధలు ఉండాలి హరణ మా దేవ దేవానం దేవదేవానం గంగ పూజ పశ్చిమమ్మ గోత్ర కుటుంబాస్య ఏకత్యమ్మ పోషించి రామ రామాయ రామభద్ర ఎట్టయితే చూస్తుగా రామ రామాయ రామభద్రాయ రఘునాథాయ రామాయ సీతాయ పదే నమః కొడుకులు బిడ్డలు కోసం పోయి ముట్టి ముచ్చగా ముట్టి పడి పట్టం తీయాలమ్మ కోటి కష్టం అంటే అయ్యో
బ్రహ్మములు వేసుకొని దేవాదాలు ఆరుందలు వచ్చినారే 66 కోట్ల నరసింహచారి గారు మరి ప్రసన్న గారు అనగా మరి ఓడిపోయాం పేరు మీద 100 రూపాయి మరి ప్రసన్న గారు 101 రూపాయి నరసింహచారి గారు 101 రూపాయి వారి వారి కొడుకులు బిడ్డలు మరి 1 రూపాయి కావాలి భార్యాభర్తలు కూడి బ్రహ్మములు వేసుకొని ఎల్లమ్మ ఏమయ్యారో సకాని గుడగాడ సన్నాపూరగాడ మాడేసి గవ్వాలాడ మల్లె పూల దండాలంటూ పూలునే గిడాలిస్తా కుంకుమ కాయాలిస్తా 66 కోట్ల ఏమో అది గడాలు వస్తే అటువంటి కనుకనే మరి 9 వారి శివ సంపదేనా ఇద్దరు పైసలు పెట్టు ఇద్దరు పేరు చెప్పుర్రి మరి గురుచారి గారు మరి వసంత అమ్మగారు ఇంకా పల్లెవాళ్ళు అంటే దగ్గర దగ్గర నేను మండపం గురించి నేను మాట్లాడలే కానీ వేరే మండపం రామండపం కాదు ఎంత 28 అంటుందా వేరే మండపం అయిపోయాలి పెద్దకు కావాలన్నా పైలకు కావాలన్నా సరే సరే నేను మాట్లాడతలే కానీ పక్కన అదే ఫిక్స్ అయినావా ఏది గంత ఎందుకు ఉందంట మండపానికి సరే నేను మాట్లాడతావు మంగళవారం పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా అమ్మ చేతులు పట్టు సపర్లు కొట్టద్దు నష్టికి బట్టు పెట్టుకోవాలి 3 ఏళ్ళతో నష్టికి బస్టు పెట్టుకోవాలి రావాలమ్మా మొదలు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ కమ్ గ్రామ సర్పంచ్ ఎంపీడీసీ ఎమ్మెల్యే ఎంపీ సీఎం ఎవరు వచ్చినా రావచ్చు అమ్మా జవచ్చు చెల్లెడి
చిన్నకేదా సుశల భరత్ అన్నయ్య నేను ఎట్లా వస్తా ఓం అస్యదమాస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ కాశీపతి గోత్రవాసపతి గోత్రోద్భవాయ అథా చొల్లేటి వంశోద్భవాయ గురుచారి నామదేస్య సప్తపత్ని అథా వసంత నామదేశ పుత్రకస్య శ్రీకాంత్ స్వామి నామదేస్య సప్తపత్ని స్వాతి నామదేశ పుత్రకస్య शर्मिता नामदेस्य साई नामदेस्य नरसिंहाचार्य नामदेस्य धर्मपत्नी लक्ष्मी प्रसन्न नामदेस्य प्रणय नामदेस्य बिट्टू नामदेस्य सहकुटुम्बस्य मम अस्माकं सहकुटुम्बानां अनन्ति मम अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय आरोग्य ऐश्वर्य धृतो धर्मः मोक्ष चतुर्विधा फलभूयार्थं सहकुटुम्बानां गणपति पूजांच महं करिष्ये कुसुमाक्रांधोतगवात्रे चिप्या अस्तमाच्छादयात् तदनन्तरं कलिशाराधनम् ओम कलशमके रुद्रकण्ठे विस्माता मूले तत् सौब्रह्मा मध्ये मातृनाथः सागर सर्वे सप्तति भावसुन्दरा वेदो सामवेदो धर्मणः आयुरगेण सकलवेद तदनन्तरे विज्ञेयो मनसाध्यात्वा ओम श्रीमन्महागणाधिपतये नमः ओम मातृभ्यो नमः ओम पितृभ्यो गजाननं भूतगणाति सेवितं कपित्तजम्बो फलसारवक्षकम् उमासुतं शोकविनाशकर पाकपङ्कजम् ओम घनात्मा गणपतिगुं अवामहे कविं कवीनापवत्रवत्नो ज्योतिराजं ब्रह्मणत्वरारुत्वन्नोतविस्ते निसादयामि ओम भवः महागणवायामि ओम मुसवः महागणवायामि ओम भूर्भुवः महागणनाथोन इंद्रक्तवन्तः चन्द्राय महास्ते दक्षिणेन हित्वा हित्वा त्रिकोर्मेन्तविदे एतं तदेवदो मात्रमवोभे हित्वा शूरविपाणवदा शूरितं ऊतं एवं नगं वारयन् एवाविन्द्रत्वरामेजा नमस्त्वराजो नरादशामर्दिशन्नः शितवगायत्वत्तामखिजमाणं अभयाजराजविरदो भजक्रेण विसप्पेण प्रभुजा इन्द्रमानो वसो निर्पात्वा भृताञ्जुज्योजनाः अरासुष्ठरस्सवेः मनते अप्तिवाजो विप्रे एभ्यो वाक्रापयामि साक्षात्तिचन्द्रयिषामि नैवेद्यम् ओम भूर्भुवस्त्रं भैकोदेवते मेद्योना प्रचोदयात् सत्त्वं दत्तेन जामि अमृतवत्तमृतवत्तं से अवसरार्तेन कल्लिवरयितं निवेदयामि स्वीकरोमि ओम प्राणाय स्वाहा पानाय स्वाहा ध्यानाय स्वाहा उधाय स्वाहा मनाय स्वाहा ब्रह्मणे स्वाहा अवसरात् नैवेद्यं निवेदयामि स्वीकरोमि कर्पूरमः मङ्गलनिराजरिको हार्ति ओम किरण्यभात्रमलो पूर्णन्द्रारे मध्या साहिते एकरः ब्रह्मणोपार्णे एकदेवी जमान आयुर्तेजो ददाति विज्ञे स्वामी कर्पूरमः मंगलदर्शामि नमस्करोमि जीवो गजानन महाराज की जीवो विघ्नेश्वर भगवान की जीवो लंबोदर भगवान की विघ्नेश्वर पादान दोवे मुझे आत्मविघ्न नमस्कारान् समर्पयामि सा विघ्न नमस्कारान् समर्पयामि
చేయి పెట్టకు మధ్యలో.
ఎల్లమ్మ జగమంత ఏలేటి రేణుక ఎల్లమ్మ మరుమల్లె పువ్వల్లె మందారమాలల్లి నీకే వేతుమమ్మో ఎల్లమ్మ నీకే వేతుమమ్మో ఎల్లమ్మ బంతి చేమంతుల దండాలెన్నో అల్లి నీ మెడల వేతుమమ్మో ఎల్లమ్మ నీ మెడల వేతుమమ్మో ఎల్లమ్మ చూడ సక్కంగున్నవో ఎల్లమ్మ చూపులకు ఇంపున్నవో ఎల్లమ్మ శివాల గద్దె పైన ఎల్లమ్మ ముద్దుగా గొలువున్నవో ఎల్లమ్మ శివుని ఆడపిల్లవో ఎల్లమ్మ శివలీలాల తల్లివో ఎల్లమ్మ ఎల్లు ఎల్లంటేనే పుట్టను చల్లిన ఎల్లమ్మ తల్లివి నీవేనమ్మా గల్లు గజ్జల్ల గవ్వల్ల మోతల్ల మైమగల్ల తల్లి మా ఊరాలెల్లమ్మ మైమగల్ల తల్లి మా ఊరాలెల్లమ్మ చెమిడిక మోతల్ల జగంట నాదుల్ల జగమంత ఏలేటి రేణుక ఎల్లమ్మ జగమంతా ఏలేటి రేణుక ఎల్లమ్మ అండపిండ బ్రహ్మాండమంతట యాడ చూడు నీవమ్మో ఎల్లమ్మ యాడ చూడు నీవమ్మో ఎల్లమ్మ పుట్టలోన పుట్టి పుడమిని ఏలేటి పుణ్యం ఓం నమస్తే తోగండిత్రాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిత్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఏకాదశరుద్రాయ నమః ఓం సర్వభూతానామధిపతిస్తమావత్తత్తం బ్రహ్మేంద్రేతాం ఆయుష్టాం ప్రోకాయ అస్మికమస్తాం భవూత్ ేతాంబూలం అర్చం స్పష్టమం భవేద్ హవేర భోగే పరిభాగే తం ధ్యాయ విచ్చుంతః పరిపాదః పుమాపుభాగం అస్తం పరిపాదః అత్రోదగనః స్నావయామి ధవలక్షణః సమర్పయామి పుష్పై కాయిన్స్ పైసలు నోట్ల వండి పెట్టి నమస్కారం చేసుకోవాలంట. అంటే ఇప్పుడు రోజు చేసిన ఇన్ని రోజు చేసిన పొందబలం అంతా కూడా పూర్ణావతిలో ఉంటుందంట. అందుకే సంపూర్ణంగా విజయోత్సవంగా జరిగింది కాబట్టి పూర్ణావతి చేస్తారంట. అందుకే ఈ పూర్ణావతికి ఇంత ఫలితం. పెద్ద పెద్ద సీఎం గారు పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చి పూర్ణావతికి పాల్గొంటారంటే దానిలో ఇన్ని రోజులు చేసినంత పుణ్యఫలం అంతా కూడా దాంట్లో ఉంటుందంట. అంటే ఇక్కడ ఉన్న శ్రీకాంత్ స్వామికి రోజు రోజు 1000 రేట్లాగంటే అదే విధంగా భక్తులంతా ప్రదక్షిణం పదే పదే పాపకర్మాణం పాపాత్మా పాప
భవ త్రాహి మా కృపయా దేవా శరణాగతవత్సలం. అనండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య పుట్టలోన పుట్టింది దేవి రాయమ్మో. రసాలిరున్నది రామరామే. శంకరుని బిడ్డ చెల్లె రేణుకమ్మ బాల. అమ్మవారు మహమ్మాయి మాదేవన సుఖ సుఖ బయలు సభాని. అడవిలో ఎల్ల మగని లగ్నం ఒకటైంది నాకు వెళ్ళి కాలేదు. భర్త మునిరాదు మరి పొలం మంత్రం చేయాలి పోయినప్పుడే ఒకనాడు దిన మందు మరి ముట్ట పుట్ట మీద మునిరాజు నోడు కలవటప్పుడు బామ ఎల్ల మరావే. పుట్ట మీద మునిరాజు బాణమటప్పుడు విల 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 అయ్యా 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 అయ్యా. ఎల్లమ్మ ఇల్లెల్లంగా ఇల్లాలి దీవెన ఉండాలంటే కడప దాటంగా కన్న తల్లి దీవెన ఉండాలంటారు. ఎల్లమ్మ ఎల్లమ్మ మంత్రం జాడలో వచ్చినప్పుడు ఒకవేళ కనుక మేలు దీవెన అరవాడు సావతి అర్థం పాలివాడు కొడతాడా బావాడు కొడతాడు నాకు ఎట్లా నిలవన్నప్పుడు 2 గంట 3 గంట అన్నాడు. మీద మునిరాజు మునిరాజే ఎల్లమ్మ రావు ఎల్లమ్మ
తిన్నట్టయితే బాబా ఎల్లమ్మ ఏంట్రా పూలం తెచ్చినట్టయితే ఆ పూలం నేను తిన్నట్టయితే పండక్కల నీతో మళ్ళీ సంసారం చేస్తే మళ్ళీ పెళ్లి చేస్తే మళ్ళీ సంసారం చేస్తానంటున్నాడు. ఓ బాబా ఎల్లమ్మ ఎల్లమ్మ పుట్ట మీద 3 రాదు 3 రాదు 3 సార్లు ఆర్చి కుదలు పెట్టబడ్డాము. మరి ఇక్కడ 8 మరి ఏదో దేవుళ్ళ మరి ఏమి జరుగుతున్నదేనా పట్టు మంచం మీద పౌలంచ ఉన్నది. ఎక్కడ ఉన్నా ఎల్ల మార్చి కూతలు పెడుతూ ఉంటే మాటలు ముళ్ళాలు మాట గాలితోనిగా ఉన్నాయి. రేపు రేణుగా ఎల్లమ్మ శివులను పడతామని కై ముందు రాదు వాళ్ళు రేపు రేణుగా ఎల్లమ్మ శివులను పడతాము. పసివిలా కెరింతలు పెట్టే ఆలు మొగలు సరసం ఆడది రేణుగా బంగారు బొట్టు కూడా రాలినాదే పట్టు సీర పోయినాది రంగు రంగు చీరలల్లా పోయినాయో తెల్ల బట్ట రూప వచ్చే ఎల్లమ్మగే కాలు బట్ట జార బట్టే మౌరారా చేదుకున్న గాజులమ్మ రామ రామ బల్ల బల్ల రాల బట్టే ఎల్లమ్మగో పట్టు మంచం మీద ఎల్లమ్మే ఎత్తిల పూలు కూడా రామ రామ దాని మీద రాల వచ్చే గారేనుగా కల మాసిపోత ఉంది ఎల్లమ్మకే తప్పు పెద్ద అయితే ఉంది మౌరాలో అయ్యయ్యో నాదుడా నాదుడా కాలివాడు కొట్టినాడా నాడా వచ్చినది చేదుకున్న గాజులు రాలిపోతున్నాయి. పారి బొమ్మల సందు బంగారు పట్టు రాలిపోతున్నాయి. నెత్తిన పూలు ఆరిపోతున్నాయి. ఇంటి ముందట తులసి చెట్టు ఉంటే మొదలు కిందికి కొసలు మీదికి అవుతున్నాయి. మొదలు కిందికి అవుతున్నాయి కనుక ఇంటిగా ఉన్న కాకారి చెట్టు కాకారి తీయ కూడా రామ రామ కాకరి చెట్టుకు కుక్క ముందు పిందలు పడుతున్నాయట. పూలు రాలిపోతున్నాయట. కాకరి చెట్టు మాడిపోతున్నది. బామ ఎల్లమ్మ ఇది చచ్చిపోయినా నీటి ముందటి మరి తులసి చెట్టు రాలిపోతున్నది. నీ చేతుకున్న కాళ్ళు బల్ల వల్ల రాలిపోతున్నది. ఇవాళ ఎంతసేపు పిల్ల కాలుకునే మటలు వెళ్ళిపోతున్నాయి. నీకు పచ్చబట్ట పోతున్నది తెల్లబట్ట వస్తున్నదే. ఎల్లమ్మ
తల్లి భారతమ్మ దగ్గర పోతా సత్యాల బోధం జాడ తెలుసుకుంటా సత్యాల బోధం చేసుకొని నేను ఎంత దూరమైన ఎంత కష్టమైన కానీ ఇలా నా భర్త ముడాలు లేపుకుంటున్నాను అడవిలో ఎల్లమ్మ దిగున లేచినాది ఎల్లమ్మ ఉంటాశాలకేమీ గరేనుగా రవమ్మ కన్న తల్లి పార్వతి రవమ్మ కన్న తల్లి పార్వతి నన్ను వేసుకున్న నా భర్త ముందర కడిగన్న వచ్చిందా పొడిగన్న వచ్చిందా పాలివాడు కొట్టిన బావాడు కొట్టిన మంత్రం జాడలో పోయినాడు నా కాణం తాడానికి కడిగన్న పొడిగన్న వచ్చినట్టయితే సత్యాల పొలం తీసుకొని నమ్మనుడు ఇలా దండ కలబడ్డది ముండ కలబడ్డది సత్యాన దూరం వల్ల రామరాము జాడ కూడా చెప్పరాదే అమ్మరారా తల్లి దగ్గరకు వచ్చినది పార్వతి అమ్మవారు పార్వతి ఆ దేవి పార్వతి పార్వతమ్మ ఆడవిల్ల పార్వతమ్మ పార్వతమ్మ దక్షిణ బిడ్డ దయవల్ల పార్వతమ్మ ముదిరాజగిరి పార్వతి దేవి కల 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 కన్నీళ్ళు తీసుకుని బిడ్డ వచ్చిన కల్లా బిడ్డను చూసిన వరకల్లా పార్వతమ్మకు దుఃఖం ఆగలేక ఇక బిడ్డ మీద పడ్డదమ్మా పార్వతమ్మో రవమ్మ నాయి బిడ్డ నాయి బిడ్డ నీకు ఏమో వచ్చలే కన్న బిడ్డ ఏమో వచ్చలే కన్న బిడ్డ పాలివాళ్ళు కలిగినారా కలిగినారా పగవాళ్ళు కొట్టినారా నాయి బిడ్డ బిడ్డ రేణుక ఎల్లమ్మ కాదన్న బండ కడకపోని వచ్చినా లేదన్న బండ లేకపోని వచ్చినా పాలివాడు పగవాడు ఇంద్రుడు దుండు దుష్మాను ఎవరి కొట్ట బిడ్డ నాతోటి చెప్పవమ్మా నాయి బిడ్డ నాయి బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎంతసేపు చెప్పిన పాలివాడు కొట్టినంటున్నా పగవాడు కొట్టినంటున్నా కాదని కట్నం కాదని పట్నం కట్టపని ఎవరు వచ్చినంటున్నా ఆ తల్లి అమ్మ కాదని పట్నము కట్టకపోని ఎవరు రాలేదు లేదని పట్నం లేకపోని ఎవరు రాలేదు సొమ్ములు లేక రాలేదు సొమ్ము రాగల కట్ట బట్టలు కట్ట బట్టలు లేక రాలేదు తినలేక తిండి రాగలేక రాలేదు తల్లి ఎంతసేపు చెప్పినా ఎన్ని రాజాలు తిరిగినా ఎన్ని దేశాలు తిరిగినా నువ్వు ఏంటి నేను ఎవరు నీ పిల్లగాడు నీ తోడెవరు నీడెవరు అంటే తల్లి తోడెవరు నీడెవరంటే మా అత్తగారి పేరు చెప్తున్నావు మామగారి పేరు చెప్తున్నావు భర్త పేరు చెప్తున్నావు 10 మందిలో మరి నిత్యంగా మనం నిమ్మయ్య కూర్చుంటున్నాము నాకు లగ్నం అక్కడ అయింది నా వెళ్ళి కాలేదు నా భర్త ఉండదు కడిగన్న వచ్చిందో పొడిగన్న వచ్చింది నాకు ముందకల పడ్డది రెండకల పడ్డది తల్లి నాకు సత్యాల పొలం సెలవు పెట్టవమ్మా పార్వతి పొలం మీద పొలం ఓ ఎల్లమ్మ సత్యాల పొలము పొలము కావాలంటున్నవా ఎల్లమ్మ సత్యాల పొలం అంటే నాకు తెలియదు బిడ్డు నేను కళ్ళతోని చూడలేదు చెవులతో నీడలేదు పొలపు దాడలు నాకు తెలియదే నాకు తెలియదే కళ్ళ బిడ్డ నేను కళ్ళతోని చూడలేదు నాకు బిడ్డ చెవులతో వీడలేదు నాకు బిడ్డ సత్యాల బోనం అంటే నా కళ్ళ తెలియదు కళ్ళ బిడ్డ లోకాల శంకరుడు 3 కండల వాడు ముక్కంటి ఈశ్వరుడు గంగాధరుడు గౌరి వల్లభుడే
తోడు మీ నాయన ఉండడే విజో గగన మందు పోయేటి కండవేలున్న పక్షులకు అన్నం ఆధారం పెట్టేవాడు మీ నాయన పండ కింద ఉన్న మాండోదరికి అన్నం ఆధారం పెట్టేవాడు మీ నాయన భూమి మీద వారడి ఎర్ర తీరపు కన్నం ఆధారం పెట్టేవాడు మీ నాయన ఉన్నాడు మీ నాయనకు తెలవంది ఎవలేదు విజో దగ్గరికి వెళ్ళిపోయి సత్యాన్ని తెలుసుకో బిడ్డ ఓ రేణుకా ఎల్లమ్మ ఆడికెళ్ళి రేణుకా ఎల్లమ్మ తల్లి మాట ఇని ఆడికెళ్ళి ఎల్లమ్మ ఆడికెళ్ళి ఎమ్మ తల్లి దగ్గరకు వచ్చింది నాయన సంగమయ్య ఒకవేళ మరి కొట్టేది ఎండల్లా పెట్టేది కాదు అయ్యాల సత్యాల పోనం అంటే నాకు తెలియదు నాయన నా తల్లి పార్వతమ్మ దగ్గర పోతే కాశమ్మ పోనం అంటే ఎరక పోషమ్మ పోనం వెనక మరి మైసమ్మ పోనం వెనక మరి సత్యాల పోనం తెలియదు అన్నది వచ్చిపోయే ప్రాణం మీద నా భర్త మరి పుట్ట మీద ఉన్నాడు కనుక సత్యా పోనం సెలవు పెట్టు తండ్రి అన్నప్పుడు కనుకనే మరి దేవతంగమయ్య బిడ్డ రేవతి రేణుక ఎల్లమ్మ మరి ఒకవేళ మరి దృష్టితో మరి దృష్టి చూసిండు దృష్టి భర్త ఒకవేళ పుట్ట మీద విలువిల్లలాడుతుంది పరిపాలన చేస్తా ఉన్నాగా తింటోళ్ళు తీసుకొచ్చి లెక్క వేస్తా 4 ఆకులు 18 తీసుకొచ్చి మారు లెక్క వేసి ఎండికొండ కైలాస లోపల అంగరంగ వైభవంగా మారు పెళ్లి చేస్తా బిడ్డ ఇంటి గుట్ట ఆడలకు ఎరగంటారు మొగలు గుట్టు మరి మొగాళ్ళకి ఎరగంటారు ఏమన్నా అయ్యా నా భర్తమని కాదు పుట్ట మీద అత్తల పడిగిలా వచ్చిపోయి పొగిల బాణం ఉడకుంది ఆగిల బాణం ఆగిపోతున్నది సచ్చాల బాణము సెలవు పెట్టదయ్యా ఒక్కసారి సిగడైపోయి అన్నా మాకైతే అంతగా పడుతుంది ఆ కోరి ఏం చేసింది 7-3 గడియల సత్యాపురం చాలా చెప్పండి సత్యాడపురం ఆ ఎడ్డోని వేసుకుంది ఆగమైపోయింది ఇప్పటికే పోతమైండు పోటీ తింటూ పోతే కొరం తీసుకొచ్చి చేద్దాం కన్నా కళ్ళు పోయినాయినా మనవే గట్టి కట్టడానికి ఇట్లా వచ్చింది లేకపోతే నేను మంచిగా నువ్వు లేకపోతే ఆ పోటీ సక్కగా ఆడవానికి చదువులేదు సంస్కారం లేకున్నా సంధ్య లేకున్నా ఏమన్నా ఆనాడు ఎవరైనా గెలవడే దగ్గర తీసుకుపోయి దగ్గర వచ్చి మిసాలు కట్టాలి కట్టించి దెబ్బ పిల్లలే పెట్టి నా బిడ్డ పెళ్ళి అయితే
పెట్టడం తప్ప పుస్తకం కట్టించి ఇక మన మంచికి ఆ పోరి మగడు కూడా అడ్డం పడడు ఆయన బాణం పోతుంది పోరి మూడు పోవాలంట ఇప్పుడు ఆ పోతే మంచి మన బిడ్డ మా ఇంటికి వస్తుంది అలా పెళ్లి చేయాలంట కాబట్టి వాటి తండ్రి మీద పెట్టినప్పుడు మన వాళ్ళందా మరి గరిగాల కుక్కలు వచ్చినాయి మరి కళ్ళను వేనే ఆడ సత్యాల భవనం చాలా చెప్తున్నాడు బిడ్డ రేడుగా వెళ్ళమ్మా మరి పాదాలు పట్టిన దేవతంగమయ్యా శివుడు దేవదంగమయ్య దేవుడు బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ మాయ నేను తట్టుకోని ఎల్లమ్మంత యంత్రం లేదు మల్లన్నంత మంత్రం లేదు బిడ్డ కాల మీద పడ్డాడు దేవదంగమయ్య దంగమయ్యో సత్యాల పోలం ఎప్పుతా పోలం జాడ ఎప్పుతా పోలం తెచ్చుకో ఎల్లమ్మని చెప్పిండు సత్యాల పోలం జాడలు ఎట్లా చెప్పుతున్నాడు సముద్రాల ఒడ్డుకు పోవాలి మరి పోలం మీద గంట చోతులు పెట్టుకోవాలి సత్యాల పొలం వేసుకొని వెళ్ళిపోవాలి బిడ్డ పోలం జాడ చెప్పిండు ఆరువిల్ల రేణుక ఎల్లమ్మ పోలం జాడలలో ఇట్లా పోతున్నది ఆడవిల్ల రేణుకాదేవి ఎల్లమ్మ నాయనా 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 పుట్టినాడు నుంచి పెరిగిందాక నా పుల్లెందుల బతుకైంది తండ్రి దంగమయ్యో దేవలోకంలో స్వయంవరం ప్రకటిస్తే పద్దవతి కడితే పద్దవతి లోపల ఎక్కడి నుంచి వచ్చిన బుద్ధిపురల వాడు పుట్టకోసి వాడు మునిరాజు వచ్చిన నన్ను తెలుసుకొని నన్ను అగ్రమక్కడ నాగవేలు కాలేదు అయ్యా 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 మంత్రం మీద మందు పోయే మంత్రం మీద పోయే మంత్రం చేసేది మరణ వాడడానికి సాధన చేసేది సావడానికి తండ్రి దంగమయ్యో కూరట్లా చేయబెట్టిన కుదిరాడు వీళ్ళను 33 కోట్ల ముత్తరాడు వీళ్ళను రా తండ్రా 33 కోట్ల దేవాల దేవతలు 10,000 పప్పతులు బట్టి శనార్థి అంటున్నది భూలోకం వెళ్ళిపోతున్నాయి నేను మళ్ళా దేవలోకం నేను ఎన్నడూ రాను తండ్రి అయ్యా ఆడవిల్ల ఎల్లమ్మ కన్న తల్లి పార్వతమ్మ మీద వాడి దంగమయ్య తండ్రి మీద వాడి వలవలమ్మా ఆడవిల్ల ఎల్లమ్మ 1,000 7,000 ఎలుపుల 10,000 పంపల ఒక్కల దగ్గర వెంబడి పెట్టుకుని ఎల్లమ్మ మాదేవో మాదేవా అమ్మ ఎల్లమ్మో కుక్కలకాయ వారినా పక్క బాగాలే కుక్కల రంగా పక్క మండేరా బ్రహ్మణ రంగా ఏడు వేరాడే ఎరుపుల వాళ్ళూరా 10 వేరాడే అమ్మల వాళ్ళూరా ఆడగ విడిచేయడా పూరగ వెళ్ళేడా కొట్టడి ఎండల్లో పెద్దడి గారుల్లా అమ్మ ఎల్లమ్మో తల్లి ఎల్లంగా అమ్మడి ఎల్లమ్మ తల్లి వస్తున్నదే ఆడవిల్ల ఎల్లమ్మ కూడా ఎల్లమ్మ అటువంటి ఎల్లమ్మ మరి గంగ ఒడ్డుకు వచ్చి మరి తాండ్రమా మనం ఎండికి వచ్చేది మరి 7 మట్టి గుళ్ళలు తీసుకుంది మట్టి గిల్లలు తీసుకుని మరి ఒక 7 సముద్రాలు మరి 3 గంగలు కలిసి అక్కడ మా అమ్మారు ఎల్లమ్మ మరి గంగ లోపల దుంకింది ఓసాది కర్ర చేసింది మరి చిన్నగారి పొడి చేసింది అమ్మ కుమ్మరి అనుకున్నా కావాలి మరి ఒకవేళ వెనకనే కుమ్మరి మరి కాలు తొక్కడు వాళ్ళని మట్టి కావాలి మరి కుమ్మరి అనుకున్నా కావాలన్నది ఏ గంగలో రాదే మహామాయి
కూరలు లేని ఇల్లు కుర్రదోసం అంటారు, బొడ్రాయి లేని ఇల్లు మరి ఉండాలంటారేమో. కూరలు లేని ఇల్లు ఉండాలంటారు, బొడ్రాయి లేని ఊరు దోషం అంటారు, మరి శివాలయం లేని ఇల్లు మరి శ్మశానంతో సమానం అంటారు. శివదేవుడు లేని ఊళ్ళల్లో అన్నం తినదట, నిద్ర పోరాదట. ఊరి లోపల శివాలయం ఉంటేనే అన్నం తినాలి, మరి నిద్రపోవాలి. ఊరికి బొడ్రాయి ఉంటుంది, మరి ఒకవేళ పెళ్లి చక్కగా అవుతుంది, మరి పిల్లలు చక్కగా ఉంటున్నారు, పాడి పంటలు మరి చక్కగా ఉంటుంది, మరి లాగా పశువులన్నీ మరి చక్కగా ఉంటున్నాయి కనుక ఊళ్ళో బొడ్రాయి లేకపోతే మనిషి కేసున్నారు, మనిషి కేసు లేకపోతే ఊరి కేసున్నారు, ఊరికి లేకపోతే మరి బొడ్రాయి కేసులు, బొడ్రాయి లేకపోతే మనుషులు మరి పిల్లలు మరి పెళ్లిళ్ళు కావు కనుక దర్శనాలు, అన్నమాల తల్లి పక్క దర్శనాలు, మైదాసేళ్ళు, జేడిమాత, జగజ్జనని మాత, జయరాత్రి, పంచదేవత, పట్టణ కాళిక, ప్రచండ చండిక, మాటలు అంటున్నారే. ఓ తమ్ముడా మల్లయ్య, శ్రీశైలం మల్లయ్య, శ్రీవల్లి కాంతులు ఎక్కడ ఉన్నావయ్యా? ఎక్కడ ఉన్నావు? నా బోనానికి మరి బొట్టు కావాలి, బోనం కావాలి, ఏదో బండారు పంపామని పందు గుమ్మ పంపామని కుదలు వచ్చింది. మల్లికార్జున ఎక్కడున్నావయ్యా? ఏడు బండారి కావాలి కొనుక్కున్నాడు. శ్రీశైల బండ్ల మీద భగవంతుడు మల్లయ్య, బలదీయ చెల్ల బలబల అమ్మతుడు మల్లయ్య ఆడుతున్నాడు దేవుడు మల్లయ్య. పిలుపులు వచ్చినాయి భగవంతుడు మల్లయ్య, చూడబట్టి అమ్మ రామరామ, చూడబట్టి అమ్మ రామరామ. అక్క పిలుపులు వచ్చినాయి వచ్చినాయి మల్లన్న చెవిలో రావట్టి అవి ఆడేది చూడారు ఆపినాడే చిన్నవాడు దేవుడమ్మ మల్లయ్యో, శ్రీశైలవాసుడు మల్లయ్యో, అవతార పురుషుడమ్మ రామరామో, పుట్టుగల్లవాడు పూర్వాయోగి, ఆకుగల్లవాడు అవతార పురుషుడు భగవంతుడు మల్లయ్యో. నా అక్కకి ఆపదొచ్చింది అనుకున్నాడు భగవంతుడు మల్లయ్య, మరికాలితో మరి శబ్దంగా వచ్చినాడు. శ్రీశైలవాసుడు రాజు మల్లయ్య, చల్లటి మల్లయ్య దేవుడు మల్లయ్య, పల్లెవేల మల్లయ్య రాజు మల్లయ్య, ఎడిగిన బండారు మరి ఎడిగిన బండారు ఎడిగిన కుంకుమ తీసుకొని భగవంతుడు మల్లయ్య పట్టెడు వారు వస్తున్నాడే. ఎక్కడ అడిగల్లారు దేవుడు మల్లయ్య, ఎక్కుకుండా దేవుడు దేవుడు మల్లయ్య, మధ్యాహ్న వారం వచ్చిండు దేవుడు మల్లయ్య. అక్క కలవయ్య వడ్డడమ్మ మల్లయ్య, కలవయ్య వడ్డడమ్మ మల్లయ్య, పట్టిన భారము విడవడాయే చిన్నవాడు దేవుడమ్మ మల్లయ్యో, చిన్నవాడు దేవుడు మల్లయ్య.
పుట్టుని బోనం పోరాలన్నప్పుడు కనుక మరి కోరవల్లి మల్లయ్య ఐలవేణి మల్లయ్య ఆకు జడలవాడు అవతల పుట్టుడు మరి పుట్టు జడలవాడు పూర్వాయోధుడు అక్క రేణుక ఎల్లమ్మ ఇవాళ నీకు మరి పసుపు బండారు పంపి ఎంత నాకెంత